బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. చదలవాడపై టీడీపీ అధిష్టానానికి నరసరావుపేట టీడీపీ నేతలు అనేక సార్లు ఫిర్యాదు చేశారు. దాంతో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ కు పార్టీ చీఫ్ ఆదేశించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం చంద్రబాబు సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి అటు ఎమ్మెల్యే చదలవాడపై రెడీగా ఉన్నారని చెప్పి. సో ఎందుకు ఆయన పైన అనేక మంది టీడీపీ సీనియర్ నేతలు అధిష్టానానికి నరసరావుపేట ఇతని పైన చదలవాడ పైన అనేక సార్లు కంప్లైంట్ చేశారు, ఫిర్యాదు చేశారంటున్నారు. ఏంటి కారణం, ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? అయితే ఈ ఇష్యూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత నుంచి ఉందా, దానికన్నా ముందు నుంచే అతని పైన ఈ వ్యతిరేకత ఉందా? చూసుకుంటే చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేట శాసనసభ్యులు. ఈయన డాక్టర్గా ఆయన మొదటిసారిగా శాసనసభ్యుడయ్యారు. గతంలో ఆయన పార్టీలో చేరక ముందు కూడా చంద్రబాబుకు సంబంధించిన అంశాల్లో వివాదాస్పదమైన పోస్టులు కూడా 2018-19లో చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత తాను పొరపాటున చేసుకున్న వివరణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారెవరిని పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి పనులు చేయటం, అలాగే ఒకవేళ కాంట్రాక్టర్లు కనుక పనులు ఇచ్చినట్లయితే వారి దగ్గర ముక్కుపిండి మరి 2 పిఎల్ని పెట్టుకొని ముక్కుపిండి మరి కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి కూడా టీడీపీకి సంబంధించిన అనేక మంది నేతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం చంద్రబాబుకి చాలా సందర్భాల్లో ఫిర్యాదు చేశారు. అలాగే నామినేటెడ్ పోస్టుల విషయానికి సంబంధించి పేర్లు ప్రపోజ్ చేయాలన్నా కానీ డబ్బులు అడుగుతున్నారని చెప్పి ఆయనపై కూడా ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపించింది. వీటన్నిటికి సంబంధించి గతంలోనే చంద్రబాబు ఒకసారి ఆయన్ని పిలిచి హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయినా కానీ ఆయన తీరు మారలేదు. తాజాగా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏదైతే నరసరావుపేట బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి 10 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారు వైఎస్ఆర్సీపీకి చెందిన వారు. వారిని అక్కడి నుంచి బదిలీ వేసి తాను చెప్పిన వారికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి ఆయన నిన్న రాజ్యసభ చేశారు. ఆ రాజ్యసభకు సంబంధించి చంద్రబాబు చాలా సీరియస్గా స్పందించారు. వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పి జిల్లా అధ్యక్షుడికి ఆదేశంతో పాటు అలాగే జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా చదలవాడ అరవింద్ బాబుకి చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.